టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ 2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో A+ గ్రేడ్ను బీసీసీఐ తొలగించింది. గతంలో A+ కేటగిరీలో రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజా ఉండేవారు. వీరిలో కోహ్లీ, రోహిత్లు కేవలం వన్డే ఫార్మాట్లో కొనసాగుతుండగా జడేజా 2 ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి ఫీజు చెల్లింపు విషయంలో బీసీసీఐకి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటి వరకు A+ గ్రేడ్లో ఉన్న బుమ్రాను A గ్రేడ్కు మార్చింది. ఇదే A గ్రేడ్లో బుమ్రాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, జడేజా కూడా ఉన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రేడ్ A ఆటగాళ్లకు ఏటా 5 కోట్లు, గ్రేడ్ B ఆటగాళ్లకు 3 కోట్లు లభిస్తాయి. గ్రేడ్ C ఆటగాళ్లు 1 కోటి అందుకుంటారు. ఇంతకుముందు A+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక ఫీజు కింద 7 కోట్లు చెల్లించేవారు. దీంతో ఇప్పటి వరకు A+లో కొనసాగిన బుమ్రా ప్రస్తుతం A కేటగిరీ కింద 5 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు. కానీ 3 ఫార్మాట్లు ఆడుతూ కూడా 2 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బుమ్రా విషయంలో బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు మిగిలిన 2 కోట్లను నష్టపరిహారంగా అందివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని వారి కాంట్రాక్ట్ మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో A+ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు 3 ఫార్మాట్లలో ఆడుతూ కనీసం ఒక్క ఫార్మాట్లోనైనా టాప్ 10 ర్యాంకులో కొనసాగాలి అనే నిబంధన ఉండేది. తాజాగా A+ను రద్దు చేయడంతో ఆ నిబంధన కూడా తొలగిపోయింది.